తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సిద్దారెడ్డి నల్ల చెరువు నిఘా చైతన్య పట్టణాలను అనుసంధానంగా చేసుకుని పల్లెపల్లెకి తార్ రోడ్డు సౌకర్యం కల్పించాలని రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అడుగులేస్తోంది. మండల పరిధి పాత స్టేషన్ నుంచి మలమీదపల్లి వరకు వేయనున్న తార్ రోడ్డుకు కదిరి శాసనసభ్యుడు డాక్టర్ పివి సిద్దారెడ్డి భూమి పూజ చేశారు. ముందుగా భూమి పూజ నిర్మాణానికి వచ్చిన ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రసిద్దిగాంచిన పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ఆనందరెడ్డి ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. అనంతరం పూజలో పాల్గొన్న పివి సిద్దారెడ్డికి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్ల చెరువు పాత స్టేషన్ నుంచి మలమీదిపల్లి వరకు సుమారు 6 కిలోమీటర్లు పూర్తి పాడైపోయిన రోడ్డుకు 1,23,00,000 రూపాయల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నల్ల చెరువు జాతీయ రహదారి నుండి దేవరింటిపల్లి పాలపాటి దిన్నె మీదుగా కొత్తపల్లి రోడ్డుకు అనుసంధానం చేస్తూ 2 రోడ్లు కూడా రానున్న 4 లేక 5 మాసాలలో పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేసే దిశగా రాష్ట ప్రభుత్వం అడుగులేస్తోందని తెలిపారు. గ్రామాలలో ప్రజల సౌకర్యార్థం మరియు 104, 108 వాహనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పట్టణాల నుంచి గ్రామాలకు అనుసంధానం చేస్తూ కదిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల గ్రామాలకు 70 కోట్ల రూపాయలతో తార్ రోడ్లు వేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట పాల ఏకరీ కార్పొరేషన్ డైరెక్టర్ దశరథ రామయ్య నాయుడు, మండల వైకాపా పార్టీ కన్వీనర్ రమణారెడ్డి, మాజీ సర్పంచులు నిరంజన్ రెడ్డి, నరసింహారెడ్డి, సహకార సంఘ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, వైకాపా పార్టీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఎనుగొండ లక్ష్మీపతి నాయుడు, హిందూపురం ఎస్సీ సెల్ కన్వీనర్ కృష్ణప్ప, నజీర్, ఎంపీటీసీ రమణ, రాజు నాయక్, రమణ నాయక్ మరియు వైకాపా పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండలం నల్లచెరువు పాత స్టేషన్ నుండి మల్లమీదపల్లి వరకు తార్ రోడ్డుకి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. 1,23,00,000 రూపాయల అంచనా వ్యయంతో పూర్తిగా పాడైపోయిన రోడ్డుని దాదాపు 6 కిలోమీటర్ల పాటు తొందరలో తార్ రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా NH నేషనల్ హైవే నుంచి దేవరింటిపల్లి మీదుగా మరి ఈ రోడ్డు కూడా కనెక్ట్ చేసే రోడ్డు కూడా పనులు ఇప్పటికే ప్రారంభమైనాయి. వచ్చే 2-3 మాసాల్లో ఈ 2 రోడ్లు కూడా పూర్తి చేస్తాను. మరి పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి యాత్రికులకి పూర్తి అనుకూలంగా 2 రోడ్లు కూడా ఈరోజు తార్ రోడ్లు వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పటికే చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి నల్లజోడువారిపల్లి రోడ్లు అయితేనే, అదేవిధంగా ఇందుకూరుపల్లి రోడ్లు, చాలా రోడ్లన్నీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి పల్లెకు కూడా యాక్సెస్ రోడ్డు ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో పొద్దున 104 కానీ 108 కానీ పోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ప్రతి పల్లెకు కూడా తార్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ ఉండాలన్న ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 70 కోట్ల రూపాయలతో దాదాపు 100 పైచీలకు గ్రామాలకు ఈరోజు అన్నీ కూడా యాక్సెస్ రోడ్లు వేస్తూ ఉన్నాం. అన్ని మండలాల్లో కూడా ఇప్పటికే పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే 4-5 మాసాల్లో ఇవన్నీ కూడా పూర్తయితే దాదాపుగా 100 గ్రామాలకి అటు ఈఏపీ ద్వారా, పంచాయతీ రోజు ద్వారా కానీ, ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, అదేవిధంగా PMGSY ద్వారా కానీ 100 గ్రామాలకు పైచీలకు రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే కార్యక్రమం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీరామరెడ్డి వాటర్ వర్క్స్ RWS అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో అడపాల వీధిలోని RWS కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలను CITU రాష్ట్ర నాయకులు నూర్ మహ్మద్, డివిజన్ నాయకులు సాంబశివ ప్రారంభించారు. ఈ దీక్షలు ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీ ప్రతిసారి ఉద్యోగులను తొలగించి వారి పార్టీ కార్యకర్తలను పెట్టుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగిని ఒకరిని తొలగించమని పదే పదే చెప్పినా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరులు అధికారులపై ఒత్తిడి చేసి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను తొలగించడం దుర్మార్గమైన చర్య. అదేవిధంగా గత 10 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి, ప్రైవేటు యాజమాన్యాలకు ఆదేశాలిచ్చిన రాష్ట ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులను కనీస వేతనం అమలు చేయకపోవడం శోచనీయం. స్థానిక ఎమ్మెల్యే సిద్దారెడ్డి బంధువులే కొత్తగా కాంట్రాక్టర్లుగా వచ్చి ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం చేసే వాళ్లని తొలగించడం, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించకపోవడం దారుణం. రాష్ట ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబులేసు, ఆదినారాయణ, నరసింహులు, రవి, విజయ్, లోకేష్, రామచంద్ర, వెంకటేష్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. చిన్న ఉద్యోగులపై వేధింపులు పెట్టి ఉద్యోగాలను తొలగించడం ఈ ప్రభుత్వాలకి సబబు కాదు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకే ప్రభుత్వాలు మారచ్చు, కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు శాశ్వతంగా ఉండాలి. వారి యొక్క రిటైర్మెంట్ వరకు వారిని కొనసాగించాలి. కానీ ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి వేధింపులు సరైనది కాదు, వెంటనే మానుకోవాలి. రెండో వైపు ఈరోజు 10 నెలల నుంచి ఈరోజు ఏ విధంగా వేతనాలు లేకుండా ఈరోజు పనిచేయాలో ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు డిఏ రాలేదు, పిఆర్సీ రాలేదంటేనే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యోగుల్లో ఉన్నారు. కానీ మినిమం ఇచ్చున్నటువంటి వేతనాలు కూడా ఈరోజు 10 నెలల నుంచి లేకుండా బతకడానికి ఏ విధంగా తన జీవన ఉపాధి కొనసాగిస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ప్రభుత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ దీక్షల్ని రాబోయే రోజుల్లో ఈ సాధన కోసం వీలైనంత ఎక్కువ రోజులు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వేతనాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పినటువంటి 21,000 కనీస వేతనం ఇవ్వాలని కనీస హక్కు చట్టంలోనే ఈరోజు పొందుపరిచినటువంటి కనీస వేతనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే మీరు ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ యజమానుల్ని ఏమని ప్రశ్నించగలరు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకే వేతనాలు ఇవ్వలేనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలన్నా అడిగే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈరోజు గుడ్డెత్తు చేనులో పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంది. అందుకోసం మేము ఒకటే అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టుకొని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జీవనోపాధి చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు 10 నెలలు ఆపుకుందంటే ఏ తిండి తిని బతకాలి? ఈరోజు కరోనా నేపథ్యంలో అనేక మంది రోగాలకు గురవుతున్నారు. మంచి పౌష్టికమైనటువంటి ఆహారం తినాలని చెప్తున్నటువంటి శుద్ధులు నీతులు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు వేతనాలు ఇవ్వకపోతే ఏం తిని బతుకుతారో ప్రభుత్వం ఆలోచించాలి. వెంటనే కనీస వేతనం 21,000 రూపాయలకు పెంచి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే విడుదల చేసే వరకు ఈ రిలే దీక్షలు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏపీడబ్ల్యూఎస్లో ప్రధానంగా ఆర్డబ్ల్యూఎస్లో పనిచేసినటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నుంచి ఈ 25వ తేదీ వరకు రిలే దీక్షలు ప్రారంభించి కదిరిలో నిర్వహిస్తున్నాం. మా ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల ప్రధాన డిమాండ్ ఏమంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అనేక ఏళ్ళుగా పనిచేసినటువంటి యొక్క కార్మికుల్ని తీసేసి ఈరోజు పనిలో నుంచి తొలగించడం జరిగింది. ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు అలాంటి సందర్భం మన తలుపుల మండలంలో జరిగింది. గత ఏళ్ళుగా పనిచేస్తుంటే 12 మందిని కార్మికులు తొలగించారు. అలాగే నల్లచెరువు మండలంలో కూడా మేము నీకు పని లేదు పో, లేదంటే మేము ఇచ్చే 2-3 వేలు తీసుకొని పని చేయని చెప్పేసి ఈ రకమైన బెదిరింపులు జరుగుతున్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగనే 10 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 10 నెలల పెండింగ్ జీతాలని వెంటనే చెల్లించాలని చెప్పేసి కనీస బేసిక్ నీటికి బేసిక్ విధానం తీసుకొస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలానే గ్రామీణ ప్రాంతాల ప్రజానీకానికి ఈరోజు ప్రభుత్వం నుంచి ఇచ్చే తాగునీటికి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం, కుళాయిలకి మీటర్లు పెట్టి ఈరోజు డబ్బులు చేసే కార్యక్రమం మొదలు పెట్టబోతోంది. ఇవన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మా డిమాండ్ల మీద అలానే ప్రజలకు నష్టం కలిగించే ఈ సమస్యలపైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి యొక్క ఈ కార్యక్రమాలపైన మేము రాబోయే రోజుల్లో ఈ యొక్క సిఐటియు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి యొక్క అన్ని కార్మికుల్ని తీసుకొని మేము పోరాటాలు నిర్వహించడానికి ఈ వేదికగా మేము ఉపయోగించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు 12 మంది కార్మికులు తలుపులో తీయేస్తారు. అలాగే కళ్యాణదుర్గ కొన్ని అక్కడక్కడ తీయేస్తామంటున్నారు. అలాగే నల్లచెరువులో వచ్చేసి నేను ఇచ్చేది ఇంతే జీతము, నీకు ఇష్టమైతే ఉండు, లేదంటే నువ్వు ఏదో పని చూసుకోపని చెప్పేసి ఈ రకంగా పమ్మన్లకు పొగబెట్టే పద్ధతుల్లో ఈరోజు మా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్కర్లు పని చేయించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా చెప్తాను. అలాగనే ఈరోజు కొంతమంది కాంట్రాక్టర్లు పిఎఫ్ఐ ఈసఐ కట్టగా ఈరోజు వాళ్ళ యొక్క ఇదిగా దాదాపు 10 నెలల నుంచి పిఎఫ్ఐ ఈసఐ కట్టకుండా ఈరోజు కార్మికుల శ్రమని ఈరోజు దోచుకునే పద్ధతులు ఈరోజు కాంట్రాక్టర్లు ఉంటే మరి ఈ కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవడంలో
చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికీ 10 నెలల నుంచి పెండింగ్ జీతాలు ఉన్నాయి, అలాగే PFISI ఉన్నాయి. కాబట్టి ఆ కాంట్రాక్టర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పేసి ఈ రిలే దీక్షల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగనే భవిష్యత్తులో ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ప్రధానంగా గ్రామీణ ప్రాంత రైతుల ప్రజానీకానికి ఈరోజు తాగినీరు పోతాదంటే మా కార్మికుల పని చేస్తున్నారంటే ఈరోజు రెయ్యనిక పగలనకుండా ఎప్పుడు కరెంట్ వస్తే ఎప్పుడు పంపు సెట్లు మోటార్లు లేదంటే రిపేర్లను వచ్చిన కూడా సొంత పనిగా ఈరోజు రాత్రనగా పగలని కష్టపడతానని ఇలాంటి వారికే మీరు 10 నెలల జీతాలు ఆపేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామీణ ప్రాంతాలు కూడా ఈరోజు తాగినీటి కుళాయిలకు మీటర్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉంది. ఇదే గానే మీరు శ్రీకారం చుడితే ఈరోజు కార్మికులు అలాగనే ప్రజానీకాన్ని అందరూ తీసుకొని ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరి పైన రాబోయే రోజు ప్రజా పోరాటాలు కార్మికుల కర్షకుల ఐక్యతతో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ రోజు ప్రారంభమైన దీక్షలు ఈ నెల 25 వరకు కొనసాగుతాయి. అలాగనే ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు ఈరోజు సార్వత్రిక సమ్మెకు పిలిపించినాయి. 25వ తేదీ వరకు ఈ దీక్షలో మేము కూర్చొని 26వ తేదీ జరిగే సమ్మెలో సంపూర్ణంగా RWS కార్మికులందరూ CPWS పనిచేసే కార్మికులందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. CPWS స్కీమ్ లో పనిచేస్తున్న కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి అట్లాగే ఇప్పటివరకు తొలగించినటువంటి కార్మికుల్ని పనిలో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపడుతున్నాం. దానిలో భాగంగానే కదిరిలో కూడా నిన్న ప్రారంభమైనాయి. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత గతంలో పనిచేసే వాళ్ళందరినీ కూడా CPWS ఎవరైతే పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలు ఆపాదించి వాళ్ళు తొలగించేశారు. దాదాపు మన తలుపుల మండలంలో 11 మంది కార్మికుల్ని నిర్దాక్షిణంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో వాళ్ళందరూ తొలగించే వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు. అలాగే ఈ జిల్లాలో కూడా అనేక చోట్ల ఈ స్కీమ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా రాజకీయాలు ఆపాదించి ఈరోజు తొలగించే పని పెట్టుకున్నారు. దాంతోపాటు ఇప్పటికి కూడా కొన్ని నెలల నుంచి పెండింగ్ జీతాలు ఉన్నాయి. 11-12 నెలలు అయితే జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్టర్లు సక్రమంగా చెల్లించడం లేదు. అట్లే PF ESI సౌకర్యం కూడా వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా దాన్ని కాంట్రాక్టర్లు కట్టకుండా ఈరోజు కార్మికుల యొక్క శ్రమను దోచుకునే పద్ధతి ఈరోజు CPWS స్కీమ్లో కొనసాగుతోంది. ఇవన్నీ కూడా ఇటువంటి రాజకీయ వేధింపులు అధికారుల యొక్క కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతూ ఉన్నా కూడా జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే RWS అధికారులు ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకోవడంలో ఈరోజు వెనకడుగు వేస్తూ ఉన్నారు. అలాగే ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లు చేసే లోపాలు ఇట్లాంటివన్నీ కూడా అధికారులకు తెలుసు. అయినప్పుడు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అధికారులు చాలా ఇబ్బందులు అంటే భయపడే పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధానంగా CPWS లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు రాజకీయ అండ ఉండడంతో ఈరోజు వాళ్ళు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు, అక్రమంగా తొలగింపులు చేస్తూ ఉన్నారు. అందుకనే మీ ప్రభుత్వాన్ని అలాగే ఈ జిల్లా అధికారులంతా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే కాంట్రాక్టర్లు ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత CPWS లో ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరినైతే అక్రమంగా కార్మికులు తొలగించారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే పనిలోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కనీస వేతనం ఈరోజు 800 రూపాయల నుంచి పని చేసినారు. 10 ఏళ్ళు పని చేస్తే 6,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఇది ఎక్కడ సరిపోతుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి. కనీస వేతనం 21,000 రూపాయలు ఉండాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ రకంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని కార్మికులు జీతాలు కనీసంగా 21,000 రూపాయలు ఉంటే తప్ప వాళ్ళ కుటుంబం బతకడం సాధ్యం కాదని ఈరోజు సుప్రీంకోర్టు చెప్తే దాన్ని అమలు చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఈ రాష్ట్రంలో అయితే కనీస వేతనాల సలహాల బోర్డు నియమించి 10 ఏళ్ళు అవుతా ఉంది. జగన్ గారు ఏమో నేను కార్మికుల పక్షం, పేదల పక్షం, రైతుల పక్షం అని చెప్పి ఆయన నిజంగా ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన అధికారులకు వచ్చి 1 సంవత్సరం అవుతోంది. కనీస వేతనాల సలహాల బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదో సమాధానం చెప్పాలి. ఈ రోజు ఆ బోర్డు లేకపోవడం మూలంగానే ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లు 5,000 రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. అంటే కార్మికుల శ్రమని కాంట్రాక్టర్ పాలు చేయడానికి ఈ రోజు ఉద్దేశించినట్టు ప్రభుత్వాల యొక్క వైఖరి కనపడుతోంది తప్ప నిజంగా కార్మికుల పక్షాన్ని ప్రభుత్వం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి CPWS ఎవరైతే పనిచేస్తున్నారో అట్లాంటి కార్మికులు అందరికీ కూడా 21,000 రూపాయలు అమలు చేయాలి. అలాగే ఎవరైతే ఈ కార్మికులకు సంబంధించినటువంటి ESI కానీ PF కానీ కట్టకుండా కార్మికుల సొమ్మును దోచుకున్నటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో అట్లాంటి వారిపై చర్యలు తీసుకొని తక్షణమే వాళ్ళ కాంట్రాక్టర్ను రద్దు చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో తలుపుల్లో 11 మందిని తొలగించారు. అలాగే అలుగుండి దగ్గర కూడా తొలగిస్తామని చెప్పి భయప్రాంతాలు గురి చేస్తున్నారు. తనకల్లో అంటే ఏ రకంగా తీసుకున్నా కూడా ఈ కదిరి నియోజకవర్గంలో కూడా CPWS లో పనిచేసిన కార్మికులకి రాజకీయాలను ఆపాదించి వాళ్ళ కాంట్రాక్టర్ల యొక్క మనుషులను పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇట్లాంటి కార్మికులను భయపెట్టి
పెట్టించి మీ ఇళ్లకు పంపిస్తామని చెప్పి బెదిరింపు ధోరణికి ఈరోజు కాంట్రాక్టర్లు పాల్పడుతున్నారు. దానికి సంబంధించి శాసనసభ్యులకు కూడా ఈ విషయం తెలిసినప్పుడు కూడా ఆయన కూడా నేనేం చేయలేను, ఇది అధికారుల చర్య అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్పష్టంగా లక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది స్వయంగా ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి సంస్థ అది. కాబట్టి దీనికి బాధ్యత మీరే తీసుకోవాలి. ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంటే, కార్మికులు రోడ్డును పడుతూ ఉంటే ఎందుకని మీరు జోక్యం చేసుకోవాలని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే ఈ కాంట్రాక్ట్ విధానం కాంట్రాక్ట్ మీరే కాబట్టి ఈ ఎవరైతే అక్రమంగా తొలగించిన కార్మికులు ఉన్నారో 11 మంది తలుపుల్లో వాళ్ళని పనిలోకి తీసుకోవాలి. అలాగే ఈ నియోజకవర్గంలో ఎవరిని కూడా తొలగించమని ఒక భరోసా మీరు ఇవ్వాలి. ఆ రకమైన బాధ్యత ఎమ్మెల్యేగా మీ మీద ఉంది. దాన్ని మర్చిపోయే రోజు రాజకీయాలు ఆపాదించి కార్మికులను రోడ్ల పాలు చేస్తే ఆ రకంగా మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి నష్టం కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏదైతే CPWS లో పనిచేసిన కార్మికులను రెగ్యులర్ చేయాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటే ఈ రోజు ఇట్లాంటి బెదిరింపులు ఉండేట్టుగా ఉద్యోగ భద్రత లేదు కాబట్టి కాంట్రాక్టర్ను మారినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఈరోజు కార్మికుల్ని భయపెట్టి ఇళ్లకు పంపిస్తామని చెప్పి వెటిజాగిరి చేయించుకునేటువంటి తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళ సమయం దోచుకునే పద్ధతి కొనసాగుతోంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం CPWS లో పనిచేసే కార్మికులు రెగ్యులర్ చేయాలి. ఆ రకంగా తొలగించిన కార్మికులకి న్యాయం చేసి వాళ్ళు పనిలో పెట్టుకోవాలని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తాను. తలుపుల మండలం అఖిలపక్ష ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీరో వడ్డీ అందరికీ వర్తింపజేయాలని, లక్షలోపున్న వారికి ఇవ్వటం సమంజసం కాదని, రైతులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ CPI మండల కార్యదర్శి ఈశ్వరయ్య, టీడీపీ నాయకులు రాజారెడ్డి, ఎద్దుల రాముడు, సాంబా, రైతులు చిన్న గంగిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని కలెక్టర్కు తెలియజేస్తామని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభార్త చెప్పారు. మొన్న రైతులకందరికీ 0 వడ్డీ అని చెప్పడంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. మరుసటి రోజు పేపర్ చూస్తే 1,00,000 లోపల ఉండే వాళ్ళకి అని చెప్పని చెప్తుంది. మరి గతంలో మన అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. దాదాపుగా 15 సంవత్సరాల నుండి వర్షాలు లేక ఎంతోమంది రైతులు, రైతు కూలీలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వలసపోవడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు 0 వడ్డీ కింద రైతులకు అందరికీ ఆదుకుంటారని చెప్తే మరి ఎక్కడ వలసపోయిన రైతులు, రైతు కూలీలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రామాలకు వచ్చి ఒక్కసారి అవకాశం అందాలి. కాబట్టి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించే ఈరోజు దాని ఆసరాలు తీసుకొని ఒకటే ఈరోజు 0 వడ్డీ అయితేనేమి, కరెంటు బిల్లులు అయితేనేమి, ఇసుక అయితేనేమి, 10 ఎకరాలు పై ఉండే వాళ్ళకి పింఛనీలు అయితేనేమి, ఒక కారు ఉంటే పింఛనీ లేదంట, 10 ఎకరాలు భూమి పైన ఉంటే పింఛనీ లేదంట, వాళ్ళు బీం కార్డు కట్టు. రైతులు 20 ఎకరాలు భూమి ఉండే కూడా ఆ బెంగళూరులో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. రైతులు 10 మందికి అన్నం పెట్టే రైతులు ఈరోజు అక్కడ కర్ణాటక, తమిళనాడు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్కే సిగ్గుచెట్టు. ఎందుకంటే నువ్వు ఒక్కచూరు అవకాశం అన్న దానికి రైతులు, రైతు కూలీలు ఎంతో సంతోషపడి నీకు వచ్చి ఒక్కచూరు అవకాశం కలిగించిన దానికి నీవు రైతులకు ఎంత కావాల్సింది అంత ముందు పంపిస్తున్నావు. ఎందుకంటే ఈరోజు రైతు కూలీలు చాలా వెనుకబడిపోయారు. రైతులంటే కలుస్తుంది మీకేమో ఏమంటే ఇంకా రేపు మామో రైతులకు మీటర్లు మీకు ఇస్తాయండి అన్నగారు. మరి పనిచేసిన లెక్కలకి నువ్వు లెక్కలు ఇవ్వడం లేదు. మరి పనిచేయడానికి మళ్ళీ మీరు కరెంటు బిల్లులు కట్టండి, మళ్ళీ మీ అకౌంట్లో వేస్తామంటున్నారు. 0 వడ్డీ వర్తించేటిగా మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలా అందరికీ వర్తించేటిగా మీరు చర్యలు తీసుకోకపోతే మొత్తం జిల్లాలో ఉన్న రైతులు, రైతు కూలీలు అందరూ కలుపుకొని తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూడా ఎవరే కానీ ఇంతవరకు చూడడం లేదు. ఈ 0 వడ్డీని ఏ ఒక్క రైతు కూడా ఇమ్మని ఎవరు అడగడం లేదు. నువ్వు ఓట్ల కోసమని నువ్వు నానేకమైన మాటలని చెప్పి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు. ఇంతకుముందు కూడా రాజారెడ్డి గారు చెప్పినట్లు
టీడీపీ ప్రభుత్వం కూడా కొంత రైతుల పైన నిర్లక్ష్యం చేసిన వల్ల ఈరోజు ఏమైందో ఒకసారి ఆలోచించుకోండి. మీకు కూడా స్థానిక ఎలక్షన్లు ఫిబ్రవరిలో చెప్తున్నారు, మీరు అడ్రస్ లేకుండా పోతారు, అది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. రైతులు ఈరోజు లక్షకు పైన అంటున్నారు, 100కి 85% ఉన్నారు. ఇంకా 15% లక్షల లోపల ఉండేవాళ్ళు. నీకు 5 ఎకరాలు కాదు 20 ఎకరాలు ఉంటే కూడా బతికేదానికి వీలు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈకళ్ళు పోయినామంటే ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నాం. ఒక తూరు ఆలోచించండి. ఈరోజు ఎప్పుడో ఉగాది పండుగ ఇస్తాను ఇండ్ల స్థలాల్లో ఇంతవరకు కూడా ఇలా అక్కడేదో ఎక్కడో కోర్టు గుంటూరులో కృష్ణా జిల్లాలో కోర్టులో పెండింగ్ పెడితే ఇంతవరకు కూడా అన్ని పెండింగ్ పెట్టినావు. అక్కడ అపార్ట్మెంట్లు చూస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పాడు, కానీ ఈరోజు ₹1 లేకుండా నేను ఉచితంగా ఇస్తానని చెప్తున్నావు. ఈరోజు 430 చదరపు అడుగుల్లో ₹4,65,000 కట్టమని చెప్తున్నారు. ఇంత దారుణంగా ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీకు కూడా తొందరలో భూస్థాపం అయ్యే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లక్షకు పైన ఉండే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అందించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు రాజశేఖర రెడ్డి కొడుకు వస్తే జగన్మోహన్ రెడ్డి మరమ తిప్పను మాట తప్పనని రాజశేఖర రెడ్డి తిన్న రైతులకు చేస్తారని ఇక్కడుండే ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క రైతు ఈసారి బీసీ ఎస్టీ ఎస్సీ బీసీలంతా చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి అయితే బాగా చేస్తాడని కోరుకొని ఓట్లు వేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి ఎస్టీ ఎస్సీలకు ఏదో చెప్పినాడు కదా, అది ₹18,000 ఎందుకు ఇస్తానంటే ఆ రోజు 45 ఏళ్ళకు 2,500 ఇలేక ఈరోజు బీసీలకు అది మాట మీద ఇస్తున్నావు. ఈరోజు రైతుల పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు 3వ వంతు ఇది రుణమాఫీ అయితే 12,000 కోట్లు ఎన్ని పంపించావు. మళ్ళా మాకు రైతులకు ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ 5,000 కోట్లు ఎన్ని పంపించినావు. ఈరోజు వర్షాలు పడి దేశమంతా ఈ ప్రాంతమంతా కానీ ఒక చెనిక్కాయ కానీ ఎకరాకు మూట కాలేదు. అట్లాదప్పుడు రైతుకు 0 వడ్డీ కానీ వెంటనే ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నారంటే ఆ విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తిన్న ఆ కుమారుడు కదా, ఆయనకు పుట్టిన కొడుకు మరో ఇప్పుడు మాట చెప్పని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులంతా కానీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ చంద్రబాబు నాయుడిని 3 మాటలు చూసినాము, జగన్మోహన్ రెడ్డి కానీ చూద్దామని ఈ విధంగా చేస్తే ఆఖరికి ఏదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, రైతు యొక్క సేవకుడు అని చెప్పినటువంటి మాటలతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నిన్న జీరో వడ్డీ పథకం వర్తింపు చేసే దాంట్లో కూడా వివక్ష చూపుతూ కేవలం చిన్న సన్నకారు రైతులకే ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పేసి మాయమాటలు చెప్పి చేతులు దులుపుకోవడం జరిగింది. దాదాపు 70 లక్షల మంది రైతులకు క్రాప్ లోన్లు సకాలంలో కట్టినట్టు ఉంటే కేవలం 14 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపు చేసేటట్లు ఈ యొక్క పథకాన్ని చేయడం జరిగింది. సోదరులారా, ప్రతి విషయంలోనూ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మడమ తిప్పను మాట తప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ మాట తప్పడం మడమ తిప్పడం ఆఖరికి రివర్స్ టెండరింగ్ రివర్స్ పరిపాలనే ఉంది. ఈ యొక్క విధానాలు ఇదే విధంగా కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పినేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రైతుల విషయంలో వివక్ష చూపినటువంటి ప్రభుత్వాలు ఏనాడు కూడా మనుగడ సాధించాలని చెప్పినేసి ఈ విధంగా నేను గంటాపరంగా చెప్పగలుగుతున్నాను. గతంలో మనం చూసాం, రైతులు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో కూడా కొన్ని తప్పులు తెలుగుదేశం ప్రభుత్వం చేసిందన్నే రైతుల మీద ఇచ్చేసిందన్నే మీరు అధికారంలోకి రావడం జరిగింది. మీరు పదే అదే తప్పులు చేస్తున్నారు. రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్లు పెడదామంటే కూడా వద్దు అని చెప్పేసి రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినట్టు నాకు తెలిసి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎలక్షన్లకు బెంబేలెత్తిపోయి మేము కరోనా ఉందని చెప్పి వాయిదా వేస్తారు. అదేవిధంగా ఈ 3 ఏళ్ళు అయిపోయిందని చెప్పేసి భరోసా యాత్రలు పెట్టి వేలాది మంది లక్షలాది మందిని పెట్టి మీటింగ్లు పెడతారు. అక్కడ ఏ కరోనా ఉండదు. పొరపాటున ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ చెప్పి ధర్నా చేస్తామంటే వాళ్ళు అరెస్ట్ చేయండి అంటారు. బర్త్డే వేదికలు జరుగుతుంటే గుంటూరు జిల్లాలో ఆయన ఫ్లెక్సీలు పెరిగేసి కరోనా ఉందని చెప్పాడు. ఈ దుర్మార్గమైనటువంటి దుస్సాధ్యమైనటువంటి పరిపాలన ఎక్కువ రోజులు నిలవజాలదు. రాజ్యాంగం విరుద్ధమైనటువంటి కోర్టులు అంటే లెక్కలేదు, పోలీసులు అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు.
ఏం టోటల్గా రౌడీ రాజ్యం నడుస్తుంది ఈ రాష్ట్రంలో అనేటువంటి సందర్భాన్ని నేను చేస్తున్నాం. ఇసుక విషయంలో అయితేనే అయ్యా ఇసుక పెంచే వినలే, ఆఖరికి పెంచి ఇప్పుడు పూర్తిగా మళ్ళీ ఫ్రీ ఇసుక విధానం తీసుకురామంటున్నారు. ప్రతిపక్షాలు మొత్తుకొని చెప్పిన ఆ రోజే మద్యం విషయంలో మీరు అనేక మనకు సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి, మనం సాధ్యం కాదు, ఇది కంట్రోల్ చేయలేమయ్యా పెద్ద మంచి అని చెప్పినంటే వేలాది లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయి ఈరోజు మళ్ళీ మద్యం రేట్లు తగ్గించేట పరిస్థితి. ప్రతిదీ కూడా అన్ని రివర్స్. ఈ యొక్క పరిస్థితి కొనసాగితే మాత్రం రాబోయేటువంటి ఎలక్షన్లో ప్రజలు పూర్తిగా చైతన్యవంతులే బుద్ధి చెప్తారు. ఈ సందర్భాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మన వారపు సంత వేలం నల్లచెరువు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించే వారపు సంత గత కొద్ది నెలల నుంచి కరోనా ప్రభావంతో నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ శుక్రవారం గ్రామ సచివాలయంలో పంచాయతీ ప్రత్యేక అధికారి మరియు మండల విస్తరణ అధికారి గారి అధ్యక్షతన వేలంపాట నిర్వహించబడుతుంది. 2020-2021 ఆర్థిక సంవత్సరం అనగా నవంబర్ నుంచి వచ్చే మార్చి వరకు 5 నెలలకు గాను వేలంపాట జరుపుకోవటం పై అధికారుల అనుమతితో జరుగుతుందని, వేలంలో పాల్గొనదలిచిన వారు వ్యక్తిగత ధరావత్తు 15,000 రూపాయలు చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చునని తెలిపారు. రకరకాల పేపర్లు ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, ఆంధ్రప్రభ కావచ్చు, ఆంధ్రభూమి కావచ్చు, విశాలాంధ్ర కావచ్చు, ప్రజాశక్తి కావచ్చు, సాక్షి కావచ్చు, ఇట్లా ఈ పేపర్లు కూడా చాలా రకాల పేపర్లు అందుబాటులో మనకి ఎలాంటి పైసా కూడా కట్టకుండా అందుబాటులో. కాబట్టి మనము చూసేటప్పుడు ఆ పేపర్ పైన ఏదో కలర్స్ తర్వాత బొమ్మలు అనేది కాకుండా వాళ్ళు ప్రతి రోజు ఏదో ఒక ఆర్టికల్స్ అనేది ఖచ్చితంగా వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమాజానికి నల్లచెరువు గ్రామ పంచాయతీకి సంబంధించి వారపు సంత వేయడము కరోనా కారణం వల్ల ఏప్రిల్ నుంచి మామూలుగా వేయలేదు. కరోనా ఉందని చెప్పేసి లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పుడు అన్నీ తిరుగుతున్నాయి. కాబట్టి ఈ నవంబర్ నుంచి మార్చి వరకు 5 మాసాల పాటు వారపు సంతకి ప్రపోజల్ డిఎల్పిఓ పెనుగొండ వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు అప్సెట్ ప్రైజ్ 51,000గా నిర్ణయిస్తూ 5 నెలలకు పంపించడం జరిగింది. ఈ దినం 20/11/2020 వారపు సంత నిర్వహించడం జరిగింది. అందులో దించడం రమణమ్మ 51,500 పాట పాడినారు. వాళ్ళకి ఈ దినం నుంచి హ్యాండ్ ఓవర్ చేయడం కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.